హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. నిమిషాల్లో తయారు చేసుకునే టేస్టీ మరియు హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. మీల్ మేకర్స్ ఇష్టపడే వాళ్ళు ఇలా లంచ్ బాక్స్ తయారు చేసి పెడితే ఇష్టంగా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లో వాటర్ తీసుకొని వాటిని స్టవ్ పై పెట్టి వాటర్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 కప్ మిల్ మేకర్ని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 8 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుందాము. నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు వీటన్నిటిని బాగా వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారిద్దాము. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మీల్ మేకర్స్ను ఒకసారి చెక్ చేసుకుందాము. మీల్ మేకర్స్ను వేడి వాటర్లో నానబెట్టుకున్నాము కాబట్టి ఇవి బాగా నాని మెత్తపడి ఉంటాయండి. ఇలా ఉన్న వాటిని ఇప్పుడు అందులో ఉన్న వాటర్ను బాగా పిండి మీల్ మేకర్స్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న దినుసులను అందులో యాడ్ చేసుకొని అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా అందులోనే యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ పౌడర్ అనేది మీల్ మేకర్స్కు బాగా పట్టేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకు కావాల్సినంత రైస్ను అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. రైస్ అనేది ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ను మనకు అవసరమైనంత రైస్ను అందులో యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవలసి ఉంటుంది. మసాలా మరియు మీల్ మేకర్స్ అనేటివి రైస్లో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్న లంచ్ బాక్స్కి ఇలా తయారు చేసి పెట్టిన ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ రైస్ అనేది రెడీ అయినట్లండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలాగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.